ముందుగా విష్ణు గారు సంక్షిప్తంగా మీరు దీని మీద మాట్లాడండి. ఏమిటి జకియా గారిని కూడా బీజేపీ లాగింది ఏమిటి కదా? ఆవిడ అంత విశ్వాసం లేకుండా ఆవిడ ఎట్లా వెళ్ళింది? సరే ఎదురు దెబ్బని బిళ్ళ బాబాయిలు రాసుకుంటున్నారు, అది వేరే విషయం. దాని మీద మీకున్న సమాచారం ఏంటి? ఆవిడ ఈ ప్రభుత్వము మారిన తర్వాత ఇమ్మీడియట్గా ఆవిడకు ఉన్నటువంటి పదవిని అమ్ముకోవాలని చెప్పని ప్రయత్నం చేసిందండి. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళతో బేరం పెట్టింది. నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను ఉంటాను, అది ఇది వస్తాను అది అని చెప్పని. తర్వాత వాళ్ళు మరి ఎందుకున్న బెడిసి కొట్టిందేమో, అడ్వాన్స్ ఇవ్వలేదని ఇవ్వనట్టున్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీతో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకుని వెళ్ళినట్టుంది. అదేంటంటే ఆవిడ రాయలసీమకు సంబంధించినటువంటి రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఉన్నటువంటి ఆవిడ విలువలు లేకుండా ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు ముస్లిం సమాజానికి దీనిగా తయారైంది. ఆవిడ గురించి లాబీల్లో అందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. నాకు ఇంత ఇవ్వండి, నాకు ఇంత ఇవ్వండి అని చెప్పని అందరి చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పని ముందు నుంచి అనుకుంటున్నటువంటిది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. కాబట్టి పెద్ద ఆవిడ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడో ఉన్నటువంటి ఆవిడని తీసుకొచ్చి శాసన మండలికి పంపించి తర్వాత వైస్ చైర్మన్ గా చేసినటువంటి విశ్వాసం కూడా లేనటువంటిది ఇప్పుడు మనకు స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇలాంటి అక్కడక్కడక్కడ వెళ్ళిపోయిన సరుకులన్నీ కూడా ఆ పార్టీలు చేర్చుకుని ఏదో పెద్ద గొప్పగా బిల్డప్ ఇస్తున్నాయి. దాని గురించి పెద్ద ఆలోచన ఆవిడ యొక్క ప్రభావం ఏ నియోజకవర్గంలోనూ ఏ ప్రాంతంలోనూ కూడా ఉండేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా లేదు అని చెప్పని మనం చెప్పొచ్చు. మరోవైపు కడప మేయర్ని కక్ష సాధింపు కింద తొలగించడం కానీ అవి ఏదో ఆ కుటుంబ సభ్యులు ఏదో వ్యాపారాలు ఇది చేస్తున్నారని చెప్పి అడావుడిగా రేపు మహానాడు జరగబోతోంది కదా ఈ నెల 28న అట్లా ఈలోగానే తీసేసి మొత్తం కడప మొత్తం సామ్రాజ్యం మాదే అని చెప్పుకోవడానిక టీడీపీ వాళ్ళ ప్రయత్నం ఏమనిపించింది మీకు? మరోవైపు రామగిరిలో ఇంకా దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దౌర్జన్యము ప్రజాభిమానంతో ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేటర్లు లేకపోతే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరినీ కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళు ఏదో సాధించాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కడపలో సురేష్ అనే అతను చాలా యాక్టివ్గా ఉన్నటువంటి మేయర్ అనమాట. డెవలప్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ గా కానీ ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటిది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి కంటిలో నలుసుగా మారి అక్కడ జరుగుతున్నటువంటి ఆధిపత్యానికి అడ్డుకట్టుగా మారినటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో కౌన్సిల్లో నాకు కూడా పైన కుర్చీ అయింది మేయర్ పక్కన అని చెప్పని అప్రజాస్వామికంగా అసంబద్ధంగా ఆవిడ బయలుదేరినటువంటి సందర్భం మనం చూసాం. అలాంటి సందర్భంలో వాళ్ళు దాన్ని అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కార్పొరేషన్ అధికార పార్టీ కానీ అది సాధ్యపడదని చెప్పారు. దీని తర్వాత ఎట్లాగోట్లా ఇబ్బంది పెట్టాలి. కడప అనేటప్పటికల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పనే ఉద్దేశంతో కక్ష సాధింపు ధోరణితో విజిలెన్స్ ఎంక్వైరీని వేసి విజిలెన్స్ ఎంక్వైరీ మీద వాళ్ళు ఏదో చేస్తున్నారు, పనులు చేస్తున్నారనే దాని మీద వాళ్ళని జీవో ఇచ్చి తొలగించడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికము, నిరంకుశత్వము, ఏకపక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క గొంతు నొక్కుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అని చెప్పని మనం ఈ సందర్భంలో చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాల పాటు స్థానికంగా పరిపాలించమని చెప్పని ఇచ్చినటువంటి దాన్ని ఈ ప్రభుత్వము అకస్మాత్తుగా ఏకపక్షంగా జీవో ద్వారా రద్దు చేసింది. కాబట్టి ఇదే కడప ఒక్కటే కాదు, ఈరోజు విశాఖపట్నంలో చూసినా, గుంటూరులో చూసినా, మాచర్లో చూసినా, లేకపోతే రామగిరిలో జరగబోయే దాని గురించి చూసినా, ఎక్కడ చూసినా కూడా ప్రజల యొక్క అభిమానం లేక ప్రజల యొక్క మద్దతు లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అక్కడ పోలీసులు ఉపయోగించి, ప్రభుత్వాన్ని ఉపయోగించి, ఇతర సంస్థలను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి వారిని భయపెట్టి ఈ రకంగా మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సభ్య సమాజం అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తుంది, తెలియక జరిగినటువంటి అంశం కాదు. జీవో ద్వారా చేసింది ఏంటంటే నాలెడ్జితోనే, లేకపోతే మొత్తం అందరికీ తెలిసే ఈ విషయం జరుగుతుందని చెప్పని ఇది సరైనటువంటి విధానం కాదు. రేపు మహానాడు పేరు మీద అక్కడ ముందస్తుగా ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది అందరూ కూడా చూస్తున్నారు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పేరు చెప్పరు కానీ బట్ మనకు అర్థమవుతుంది కదా, రేపు మహానాడు టైంలో కడప మేయర్ వైసీపీ అతను ఏంటి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండొచ్చు కదా, దానికోసమే చేశారని నాకు కూడా అనిపించింది. అది కాకుండా ఈనాడు వాళ్ళ కోసమే ఇవి రెడ్ బుక్ ఆ ప్రాంతంలో కంప్లీట్ చేయండి, చెప్పండి.
సార్ ఏం లేదు, ఆ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి అక్కడ అక్కడి నుంచి అతను మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి దాని మీద అక్కడ ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో రద్దు చేశారు. అది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం ఇది. పెట్టాలనుకున్నప్పుడు అక్కడ ఇక మధ్యలో ఒక అతను ఈనాడు వాళ్ళు కూడా మాట్లాడుతూ సొంత రెడ్ బుక్ పెట్టుకున్నట్టున్నారు. ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఏమిటి లోకేష్ రెడ్ బుక్ తో పాటు ఈ పెద్దిరెడ్డి కుటుంబం మీద ఈనాడు వాళ్ళ కోసమే కేసులు పెడుతున్నారా ఏమిటి, మీకేమనిపించింది? పెద్దిరెడ్డి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి పై కేసు, ఆయన కుటుంబ సభ్యులను కూడా వదలరంట. ఏంటి ఇంత అరాచకంగా మారింది? ఈ పత్రికలే కేసులు పెట్టించే పరిస్థితి. ఏదన్నా మంచి పని చేస్తే పర్వాలేదు కానీ ఇప్పుడు పని కట్టుకుని వాళ్ళు రాశారు కాబట్టి కేసులు పెడుతున్నట్లుందా? అంటే అక్కడ ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయినట్టుగా లేదు, కానీ వార్తలో మాత్రం కేసు రిజిస్టర్ అయినట్టుగా చూసాము. అంటే ఈ రకంగా జరిగింది, ఈ రకంగా చెయ్యాలి అన్నట్టు మీరు అన్నట్టుగానే ఒక డైరెక్షన్ కనబడుతుంది ఆ వార్త మొత్తం చూస్తే. ఎందుకంటే చివరిలో చూస్తే అధికారులందరూ దీని మీద ఇది ఇవ్వాలని చెప్పి అన్నారు, కానీ కేసు రిజిస్టర్ అయినట్టుగా లేకపోతే తప్పు జరిగినట్టుగా ఎక్కడో కూడా ఉన్నట్టుగా కనపడట్లేదు ఆ వార్తలో. అంతకుముందు కొందరు అధికారులు వెళ్ళి ఇక్కడ ఏం జరగలేదని ఇస్తే మళ్ళీ పంపించి మరి రిపోర్ట్లు తెప్పించి మరి ఆయన మీద కేసులు పెట్టిస్తున్నారట. ఇంత కక్షపూరితంగా వ్యవహరించే పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదేమో. రైట్. అవును, పెద్దిరెడ్డి గారి మీద పదే పదే జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. మంత్రిగా ఉండి ఆ జిల్లాలో ప్రజాభిమానం కలిగినటువంటి లీడర్ మీద చిన్న ఏమీ లేకపోయినా కూడా పదే పదే వార్తలు రావడం అనేది సరైనటువంటిది కాదు. ఇది ఏకపక్షంగా కక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనపడతా ఉంది. రైట్.